చాప్టర్ 5 పర్యావరణం మరియు ఆరోగ్యం. ఎగ్ మయోనైజ్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎగ్ మయోనైజ్ సాస్ను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. గతంలో కేరళ ప్రభుత్వం కూడా దీనిని నిషేధించింది. జాతీయ ఆయుర్వేద దినోత్సవం అక్టోబర్ 29, 2024. జాతీయ ఆయుర్వేద దినోత్సవం అక్టోబర్ 29, 2024 ఆయుర్వేద ఔషధ దేవుడిగా పూజించే ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని 2016లో భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనినే ధన్తేరస్ పండుగగా జరుపుకుంటారు. 2024 థీమ్ ప్రపంచ ఆరోగ్యానికి ఆయుర్వేద ఆవిష్కరణలు. హిమాలయ ప్రాంతంలో తీవ్రంగా కనిపిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం. వాతావరణ మార్పుల ప్రభావం హిమాలయ పర్వత ప్రాంతంలో తీవ్రంగా కనిపిస్తున్నది. ఇక్కడి మంచునీటి సరస్సులు, ఇతర జలాశయాల విస్తీర్ణం 2011తో పోల్చితే 2024లో 10.81% పెరిగింది. దీంతో వరదలు వచ్చే ముప్పు తీవ్రమైందనే సంకేతాలు వస్తున్నాయి. ఉపరితల ప్రాంతం 33.7% పెరిగిందని, సరస్సులు మరింత ఎక్కువగా పెరిగాయని కేంద్ర జల మిషన్ నివేదిక తెలిపింది. మన దేశంలో 2011లో మొత్తం మంచునీటి సరస్సుల ఇన్వెంటరీ ఏరియా 1962 హెక్టార్లు కాగా 2024 సెప్టెంబర్ నాటికి ఇది 2623 హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది. మన దేశంలో 67 సరస్సుల ఉపరితల విస్తీర్ణం 40% పైగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో మంచునీటి సరస్సులు విస్తరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తుంది. పెరుగుతున్న హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు. హిందూ మహాసముద్రంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల మధ్యలో నమోదవుతాయి. భూతాపం కారణంగా అక్కడ సగటున ఏడాదికి 0.02 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంటే 1950-2020 మధ్యకాలంలో మాత్రం సగటున 1.2 డిగ్రీలు పెరిగినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ IITM అధ్యయనంలో వెల్లడించింది. హరారేలో క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ 2024. క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ CHAC 2024 జింబాబ్వేలోని హరారేలో 2024 అక్టోబర్ 29 నుండి 31 వరకు జరిగింది. వాతావరణ మార్పు మరియు ఆరోగ్యంపై ప్రపంచ చర్చలో ఆఫ్రికాను ఏకీకృతం చేయడం ఈ సదస్సు లక్ష్యం. ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో కేవలం 3% మాత్రమే కారణమైనప్పటికీ ఖండం తీవ్ర పరిమాణాలను ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పులపై UN ఇంటర్ గవర్నమెంట్స్ ప్యానెల్ IPCC 800 మిలియన్లకు పైగా ఆఫ్రికన్లు ఆహార అభద్రతతో ఉన్నారని పేర్కొంది. ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంవత్సరానికి $289.2 బిలియన్ నుండి $440.5 బిలియన్ మధ్య వాతావరణ సంబంధిత నష్టాలను అంచనా వేసింది. ప్రపంచ సునామీ అవగాహన సమావేశానికి మారోజు బ్రహ్మచారి. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 2024 నవంబర్ 4న నిర్వహించిన ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవ సమావేశంలో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం గూడూరు గ్రామానికి చెందిన ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ లీగల్ సెల్ చైర్మన్ మారోజు బ్రహ్మచారి హాజరయ్యారు. ప్లాస్టిక్తో అండ కణాల నాణ్యతపై ప్రభావం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్లాస్టిక్లో కనిపించే థాలేట్ అనే పదార్థం అండ కణాల్లోని DNAకు నష్టం కలిగించే అవకాశం ఉందని అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది DNA పోగులను విచ్ఛిన్నం చేస్తుందని, తద్వారా క్రోమోజోముల సంఖ్యను మార్చేస్తుందని వారు తెలిపారు. ఫలితంగా అండ కణాల నాణ్యత దెబ్బతింటుందన్నారు. బెంజైల్, బ్యూటైల్ థాలేట్, BP
పి అనే ఈ పదార్థం వల్ల ప్లాస్టిక్ ఎటు పడితే అటు వంగేలా తయారవుతుంది. రుగూన్ డాగ్స్ నుంచే మానవుల్లోకి కరోనా వైరస్. రుకూన్ డాగ్స్ నుంచే మానవుల్లోకి కరోనా వైరస్. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మానవుల్లోకి ఎలా చొరబడిందన్నది అంతు చిక్కని ప్రశ్నగా ఉండిపోయింది. చైనాలోని వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ నుంచి ఈ మహమ్మారి వ్యాప్తి చెందిందన్న అనుమానాలున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కారక SARS-CoV-2ను మానవుల్లోకి చేర్చడంలో ఏదో ఒక జంతువు వాహకంగా పనిచేసి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అది ఏ జీవి అన్నది తేల్చేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా రుకూన్ డాగ్స్పై అనుమానాలున్నాయి. దీనికి తోడు పునుగు పిల్లి, వెదురు ఎలుక తదితరాలపై దృష్టి ఉంది. ఇవన్నీ వుహాన్ సీ ఫుడ్ మార్కెట్లో విక్రయించే జంతువులే. అనుమానిత జీవుల జాబితాలో వెదురు ఎలుకలు, మలయన్ పోర్కుపైన్, అమూర్ హెడ్జ్హాగ్ల పేర్లను శాస్త్రవేత్తలు చేర్చారు. వీటికి SARS-CoV-2 ఎంత మేర సోకే అవకాశం ఉందన్నది గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2020 జనవరి 1 నుంచి వుహాన్లోని హువానాన్ సీఫుడ్ హోల్సేల్ మార్కెట్కు సంబంధించిన నేల, గోడలు, డ్రైనేజీల నుంచి సేకరించిన 800 నమూనాలపై జన్యు విశ్లేషణ చేపట్టారు. మొదట కోవిడ్-19 బారిన పడ్డ బాధితుల నమూనాలను విశ్లేషిస్తున్నారు. ఈ నమూనాల్లో కరోనా వైరస్ జన్యు క్రమాలున్నాయి. కరోనా మహమ్మారి ఆరంభ దశలో హువానాన్ సీఫుడ్ మార్కెట్లో కరోనా వైరస్ ఉనికిని గుర్తించినట్లు చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ CDC శాస్త్రవేత్తలు గత ఏడాది తెలిపారు. అప్పట్లో ఆ మార్కెట్లో కుందేళ్లు, వెదురు ఎలుకలు వంటి జంతువులను విక్రయించినట్టు ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఉష్ణమండల దేశాలపై తీవ్ర వాతావరణ ప్రభావం. ప్రపంచ జనాభాలో 4/3 మంది నివసించే ఉష్ణమండలంలోని ప్రజలు వచ్చే 20 ఏళ్లలో అత్యుష్ణ పరిస్థితులను, కుండపోత వర్షాలను ఎదుర్కొనబోతున్నారని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. వీరి అధ్యయనానికి నార్వేలోని సిసెరో అంతర్జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పరిశోధకులు నాయకత్వం వహించారు. పారిస్ వాతావరణ సదస్సులో అంగీకరించిన ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల కన్నా తక్కువకు పరిమితం చేయగలిగితే వాతావరణ వైపరీత్యాలకు గురయ్యే ప్రజలు 20% అనగా 150 కోట్లు ఉంటారు. కానీ భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, అరేబియా ద్వీపకల్ప దేశాలే 2050 కల్లా కర్బన ఉద్గారాల తటస్థ నెట్ జీరోను సాధించినా కూడా తీవ్ర స్థాయిలో వాతావరణ వైపరీత్యాలకు గురవుతాయి. ఆసియా, ఆఫ్రికాలోని ఉష్ణమండలాలు అతి భారీ వర్షాలకు, ప్రచండ ఎండలకు గురికానున్నాయి. ఈ మండలాల్లో అల్పాదాయ దేశాలే ఉన్నాయి. ఎండలు ఒక పరిమితికి మించితే మనుషులు, పశువులకు ప్రాణహాని పెరుగుతుంది. వ్యవసాయ దిగుబడులు పడిపోతాయి. రవాణా అస్తవ్యస్తం అవుతుంది. విద్యుత్ కేంద్రాలను చల్లబరచడం కష్టమవుతుంది. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. కుండపోత వర్షాలు భూమి లోతుకు దారితీస్తాయి. జనావాసాలు దెబ్బతీస్తాయి. నీటి నాణ్యతను క్షీణింపజేస్తాయి. విపరీతంగా పంట నష్టం జరుగుతుంది. రహదారులు, విద్యుత్ లైన్ల వంటి మౌలిక వసతులు దెబ్బతింటాయి. ఆసియాపై వాయు కాలుష్యం దట్టంగా ఉంది. దీన్ని తగ్గిస్తే సూర్యకిరణాలు నేరుగా నేలను తాకి ఉష్ణాన్ని పెంచుతాయి. ఋతుపవనాల్లోనూ మార్పు వస్తుంది. అత్యంత వెచ్చని సంవత్సరంగా 2024. ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణం ఏటికేడు వేడెక్కుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి, ఆగస్టుల మధ్య ప్రపంచ ఉష్ణోగ్రత 1990-2020 సంవత్సరాల సరాసరితో పోలిస్తే ఏకంగా 0.70 డిగ్రీలు పెరిగింది. ఇది గత ఏడాది ఇవే నెలల్లో పెరిగిన ఉష్ణోగ్రత కంటే 0.23 డిగ్రీలు అధికం. ఈ వివరాలను ఐరోపా సమైక్యకు చెందిన C3S కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరం అత్యంత వెచ్చని ఏడాదిగా రికార్డు నమోదు చేస్తుందని తెలిపింది. ఆగస్టు నెల ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత కూడా నిరుటు ఆగస్టుతో సమానంగా 16.82 డిగ్రీలుగా నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22. గత 84 ఏళ్లలో
అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీ సెల్సియస్గా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ తెలిపింది. 1940 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజు జూలై 22 అని C3S తెలిపింది. జూలై 21వ తేదీన 17.9, జూలై 22 అని జూలై 21వ తేదీన 17.09 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డు సృష్టించగా మరునాడే దీనికి మించి నమోదైందని పేర్కొన్నది. దీనికి ముందు గత ఏడాది జూలై 6న అత్యధికంగా 17.8 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదైంది. అప్పటి నుంచి వరుసగా 13 నెలలుగా ప్రతి నెల ఉష్ణోగ్రతల రికార్డులు సృష్టిస్తున్నాయని C3S డైరెక్టర్ కార్లో బోన్టెంపో తెలిపారు. BE పోలియో వ్యాక్సిన్కు WHO గుర్తింపు. బయోలాజికల్ BE లిమిటెడ్ కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 NOPV2కి ప్రీ క్వాలిఫికేషన్ PQ హోదా లభించింది. ఇది BE నుంచి ప్రీ క్వాలిఫైడ్ హోదా పొందిన 10వ వ్యాక్సిన్ల తర్వాత సంక్రమించే పారాలిటిక్ పోలియో రిస్క్ను తగ్గించడం లక్ష్యంగా NOPV2ని తయారు చేశారు. ఇది వ్యాక్సిన్ ద్వారా సంక్రమించే పోలియో వైరస్ 2 CVDPV2 వ్యాప్తిని అరికడుతుందని BE తెలిపింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సాధారణ పద్ధతిలో టీకాలు ఇస్తే దానివల్ల పోలియో వచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమస్యలకు నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా సరైన పరిష్కారం ఉంది. క్షయవ్యాధికి సరికొత్త BPALM చికిత్స. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సరికొత్త చికిత్స విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది. బహుళ ఔషధ నిరోధక క్షయవ్యాధిని నయం చేయడానికి BPALM చికిత్స విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో బెడాక్విలైన్, లైన్జోలిడ్ కలయికతో తయారైన ప్రిటోమానిడ్ అనే సరికొత్త ఔషధాన్ని చేర్చారు. ప్రిటోమానిడ్ భారత్లో వినియోగానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. బెటాక్విలైన్, ప్రిటోమానిడ్, లైన్జోలిడ్, మోక్సిఫ్లోక్ససిన్ అనే 4 ఔషధాల కలయికతో కూడిన BPALM చికిత్స విధానం మునుపటి MDR-BT కంటే సురక్షితమైందని, ప్రభావితవంతమైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 53 ఔషధాల్లో నాణ్యత లోపాలు. CDSCO 53 రకాల సర్వసాధారణ ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. పారాసిటమాల్ 500 mgతో పాటు విటమిన్ C, విటమిన్ D3, విటమిన్ B కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO ప్రకటించింది. క్విక్ వైటల్స్ యాప్. ఆరోగ్య సంరక్షణలో భాగంగా యాప్ ఆధారిత హెల్త్ టూల్స్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అడుగులేస్తుంది. ఇందులో భాగంగా నగరంలోని హోటల్ ఆవాస వేదికగా 2024 ఆగస్టు 22న ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత డీప్ లెర్నింగ్ వరల్డ్ హెల్త్ మానిటరింగ్ యాప్ క్విక్ వైటల్స్ను ఆవిష్కరించారు. భూమి రెండో పొర నుంచి రాళ్ల నమూనా సేకరణ. బ్రిటన్ భూభౌతిక శాస్త్రవేత్తలు భూమి రెండో పొర నుంచి మ్యాంటల్ ప్రవారం నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు. భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిలా నమూనా ఇదే. ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలము. ఇదే మొదటిసారి. మహాసముద్రంలో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనత సాధించారు. మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు తర్వాత ఇప్పుడు XEC అనే కొత్త వేరియంట్ వచ్చి చేరింది.
ఒమిక్రాన్ సబ్వేరియంట్ హైబ్రిడ్ KS.1.1 KP.3.3ల కలయికనే XEC జర్మనీలో మొదట కనిపించింది. UK, US, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాపించింది. పాకులో ప్రాణాంతక వైరస్ CCHF. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన CCHF క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ కేసు పాకులో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ బారిన పడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతుండడంతో ప్రస్తుతం ఆ బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. ఆఫ్రికాలో అందుబాటులోకి వచ్చిన మలేరియా వ్యాక్సిన్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొత్త అధిక నాణ్యత మలేరియా వ్యాక్సిన్ ఆఫ్రికాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ విజయంతో కోట్ d'Ivoire పశ్చిమ ఆఫ్రికాలో R21 లేదా మ్యాట్రిక్స్ M వ్యాక్సిన్ను అమలు చేసిన మొదటి దేశంగా నిలిచింది. కఠినమైన నియంత్రణ ప్రక్రియలు, క్లినికల్ మూల్యాంకనం తర్వాత గత సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ R21 లేదా మ్యాట్రిక్స్ M టీకాను ఆమోదించింది. HIVకి సూది మందుకు పరీక్ష విజయవంతం. HIV ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్ సత్ఫలితాలనిచ్చాయి. లెనకపవీర్ ఇంజెక్షన్ను 6 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 2 సార్లు ఇవ్వడం వల్ల యువతులను HIV నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది. ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మెక్సికోలో బర్డ్ ఫ్లూ వల్ల ప్రపంచంలోనే మొదటి మరణం సంభవించింది. ఈ మరణం H5N1 వైరస్ వ్యాప్తిపై ఆందోళనలను పెంచింది. ఇది పక్షుల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. భారత్లో నమోదైన ఎంపాక్స్ క్లేడ్ 1Bతో తొలి కేసు. ప్రపంచంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి అత్యధిక స్థితికి దారితీసిన క్లేడ్ 1 వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1B పాజిటివ్ కేసు భారత్లో నమోదైందని 2024 సెప్టెంబర్ 23న అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1B వైరస్ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తుంది. భారత్ బయోటెక్ నుంచి AV0328 వ్యాక్సిన్. భారత్ బయోటెక్ కంపెనీ మరో సరికొత్త వ్యాక్సిన్ను తయారు చేసేందుకు సిద్ధమైంది. యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ను AV0328 అభివృద్ధి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం అమెరికాకు చెందిన కంపెనీ అలోఫెక్స్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ బయోటెక్ నుంచి ఓరల్ కలరా వ్యాక్సిన్. ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓరల్ కలరా వ్యాక్సిన్ను ప్రారంభించింది. హిల్చోల్ పేరుతో కంపెనీ ఈ వ్యాక్సిన్ను విడుదల చేసింది. దీనిని సింగపూర్కు చెందిన హిల్మాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్తో అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. కలరా అనేది నివారించదగినది అయినప్పటికీ 2021 నుంచి ఈ వ్యాధి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. 2023 ప్రారంభం నుంచి 2024 మార్చి వరకు 31 దేశాల్లో 8,24,429 కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 5,900 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ తీసుకొచ్చింది. పరిశుభ్రత లేని ప్రాంతాల్లో కలరా ఎక్కువగా వ్యాపిస్తుంది. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహార పదార్థాలు. కేరళలో మెదడును తినే అమీబా వ్యాప్తి. కేరళలో మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుండడం కలవరం సృష్టిస్తుంది. మెదడును తినే అమీబా ప్రధానంగా మురికి నీళ్ళ ద్వారానే మనుషులకు వ్యాపిస్తుంది. దీనివల్ల పిల్లలకు ఎక్కువగా ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మురికి నీళ్లు ఉండే కుంటలు, చెరువుల్లో స్నానం చేయొద్దని సూచించింది. నేగ్లేరియా
ఫోలేరీ అనే అమీబా వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ నెగ్లేరియాసిస్ అని పిలుస్తారు. 15,000 అడుగుల ఎత్తు నుంచి పోర్టబుల్ ఆసుపత్రి పారాడ్రాఫ్. భారత వైమానిక సైనిక దళాలు సంయుక్తంగా ఒక పోర్టబుల్ ఆసుపత్రిని పారాడ్రాప్ చేశాయి. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్గా పేర్కొన్న ఈ హాస్పిటల్ను 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఇదే. విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలనే లక్ష్యంతో రక్షణ శాఖ అభివృద్ధి చేసింది. ఇందుకోసం వాయుసేనకు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని ఉపయోగించారు. ఈ ఆపరేషన్లో పాల్పంచుకున్న సైన్యంలోని పారా బ్రిగేడ్ సిబ్బంది అధునాతన డ్రాప్ సాధనాల సాయంతో ఈ పోర్టబుల్ ఆసుపత్రిని నిర్దిష్ట ప్రదేశంలో అత్యంత ఖచ్చితత్వంతో దించగలిగారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. భీష్మ్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోహిత అండ్ మైత్రి అనే ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇందులో మొత్తం 72 క్యూబులు ఉంటాయి. దీని సాయంతో 200 మందికి ఆరోగ్య సేవలు అందించవచ్చు. ఈ అత్యాధునిక ఆసుపత్రిని అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోనూ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మకమైన కెప్టెన్స్ చైర్ పురస్కారం దక్కింది. అమెరికాలో నైట్రోజన్ గ్యాస్తో రెండో మరణశిక్ష. నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషులకు మరణశిక్ష అమలు చేయడం అమెరికాలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఈ పద్ధతిలో రెండవ శిక్షను అమలు చేశారు. పనిచేస్తున్న చోట 3 కాల్చి చంపిన కేసులో దోషిగా తేలిన యుగేని మిల్లర్ 59 సంవత్సరాలు. ఆ వ్యక్తికి అలబామాలో ఈ శిక్షను అమలు చేశారు. అమెరికాలో నైట్రోజన్తో మరణశిక్ష అమలు. నైట్రోజన్ గ్యాస్ వాడి తొలిసారిగా ఓ ఖైదీకి మరణశిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషిగా తేలిన కన్నెత్తి యూజిన్ స్మిత్ పై అమెరికాలోని అలబామా రాష్ట్రంలో దీన్ని ప్రయోగించారు. దీంతో 1982లో విషతుల్య ఇంజెక్షన్ విధానాన్ని తెచ్చాక తొలిసారిగా అమెరికాలో మరో కొత్త మరణశిక్ష ప్రక్రియ వినియోగంలోనికి వచ్చినట్లయింది. ఈ చర్యను ఐరోపా సంఘం, EU ఐరాస మానవ హక్కుల కార్యాలయం తప్పుపట్టాయి. HCAలో విలీనమైన కాలిఫోర్నియా ఆయుర్వేద కళాశాల. భారతదేశం వెలుపల ఎంతో గుర్తింపు పొందిన కళాశాలలో ఒకటైన కాలిఫోర్నియా ఆయుర్వేద కాలేజీ అమెరికా హిందూ విశ్వవిద్యాలయం HUAలో విలీనమైంది. తూర్పు పశ్చిమాల అత్యుత్తమ సంస్థలను సామరస్యంగా ఒక తాటిపైకి తెచ్చి అందరికీ ఆశాజనకమైన భవిష్యత్తును అందించడం ఈ విలీనం వెనుక లక్ష్యమని CCA స్థాపకుడు డాక్టర్ మార్క్ హాల్పర్న్ అన్నారు. సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలపై దృష్టి సారించడానికి విలీనం సహకరిస్తుందని HUA చైర్మన్ డాక్టర్ జస్వంత్ పటేల్ అభిప్రాయపడ్డారు. అబుదాబిలో వీధికి భారతీయ వైద్యుడు జార్జ్ మాథ్యూ పేరు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE రాజధాని అబుదాబిలోని ఓ వీధికి భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్ మాథ్యూ పేరు పెట్టారు. దేశంలో ఆరోగ్య రంగంలోకి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారాంతంలో వ్యాయామంతో 200 రకాలకు పైగా వ్యాధుల ముప్పు తగ్గుదల. WHO రోజు వ్యాయామం చేయకపోయినా కనీసం వారాంతంలోనైనా వ్యాయామంపై కాస్త గట్టిగా దృష్టి పెట్టండి. దానివల్ల 200 రకాలకు పైగా వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యం బాగుండాలంటే వారానికి 150 నిమిషాల వ్యాయామం అవసరమన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు. కొంతమంది రోజువారీ వ్యాయామం చేయకుండా వారాంతంలోనే అంత సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తుంటారు. అలాంటి వారిని వీకెండ్ వారియర్స్గా పిలుస్తారు.
వారికి చేకూరే ప్రయోజనాలపై అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులతో కూడిన బృందం అధ్యయనం చేపట్టింది. రోజువారీ 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేసేవారి స్థాయిలోనే వీకెండ్ వారియర్స్ కూడా అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యల వంటి 200 రకాలకు పైగా అనారోగ్యాల ముప్పును బాగా తగ్గించుకోగలుగుతున్నారని నిర్ధారించింది. ఫోన్ వినియోగానికి మెదడు క్యాన్సర్కు సంబంధం లేదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేయించిన అధ్యయనం మొబైల్ ఫోన్ల వినియోగానికి మెదడు క్యాన్సర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. WHO తరపున ఈ పరిశోధనను ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ చేసింది. దాదాపు 5,000 అధ్యయనాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది. తాజాగా దక్షిణ అమెరికాలోని మార్మోసెట్ కోతుల్లోనూ ఈ లక్షణాన్ని ఇజ్రాయెల్లోని హీబ్రూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి పరస్పరం గుర్తించుకోవడానికి, కమ్యూనికేషన్ సాగించుకోవడానికి నిర్దిష్ట ధ్వనులు చేస్తున్నట్లు కనుగొన్నారు. వీటిని ఫ్రీ కాల్స్గా పేర్కొంటారు. మంకీపాక్స్ వ్యాక్సిన్కు WHO ఆమోదం. మంకీపాక్స్పై పోరాటంలో ముందడుగు పడింది. బవేరియన్ నోర్దిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ను వినియోగించడానికి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు బయటపడ్డ ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలక ముందడుగని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో వ్యాయామ విద్య పేలవం ఐరాస నివేదిక. విద్యార్థులకు ఆటపాటలో వ్యాయామ విద్య అందిస్తేనే చదువుల్లోనూ రాణిస్తారని, సమగ్ర అభివృద్ధి సాధిస్తారని వైద్య విద్యారంగ నిపుణులు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు పెడచెవిన పెడుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అత్యధిక మంది పాఠశాల విద్యార్థులు కనీస వ్యాయామ విద్యకు నోచుకోవడం లేదని వెల్లడించింది. నాణ్యమైన వ్యాయామ విద్యపై రూపొందించిన తొలి ప్రపంచవ్యాప్త నివేదికలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. గ్లోబల్ స్టేట్ ఆఫ్ ప్లే పేరుతో వెల్లడించిన ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 58% దేశాలు మాత్రమే బాలికలకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 7% పాఠశాలలు మాత్రమే బాలికల భేదం లేకుండా వ్యాయామ విద్యకు సమాన సమయాన్ని కేటాయిస్తున్నాయి. ట్రకోమా రహిత దేశంగా అవతరించిన భారతదేశం 2024 నాటికి భారతదేశం నుంచి ట్రకోమా వ్యాధి తొలగించబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ ఘనత సాధించిన 3వ దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు నేపాల్, మయన్మార్ ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు ట్రకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి. ట్రకోమా అంటే క్లామిడియా ట్రకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి అంటువ్యాధి. మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్ 2024 అక్టోబర్ 20న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈజిప్ట్ను అధికారికంగా మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా రహిత దేశాల సంఖ్య 44కి చేరింది. IITM 61వ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ బ్రియాన్ కే కొబిల్కా IIT మద్రాసులో జరిగిన 61వ స్నాతకోత్సవంలో నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బ్రియాన్ కే కొబిల్కా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లలో వాతావరణ మార్పుల సమస్య తీవ్రమైంది. యుద్ధాలు ఆపొచ్చు, పేదరికాన్ని తగ్గించవచ్చు, కానీ నిర్లక్ష్యం వహిస్తే వాతావరణ మార్పుల ముప్పు నుంచి కోలుకోలేమని ఆయన పేర్కొన్నారు. 1959 నుంచి IITMలో భద్రపరిచిన పురాతన పత్రాల ప్రదర్శనకు ప్రత్యేక కేంద్రాన్ని ప్రొఫెసర్ బ్రియాన్ కే కొబిల్కా ప్రారంభించారు. IIT మద్రాసులో గవర్నన్స్ అవార్డు అందుకున్న ధనుంజయ్ బాలకృష్ణన్ మాట్లాడుతూ కష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రతి ఇంజనీరు పనిచేయాలన్నారు. రాష్ట్రపతి అవార్డును ఆదిత్య వి శ్రీనివాసన్, స్మారక అవార్డును KV విక్రమ్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అవార్డును ఎస్ జోయల్ అందుకున్నారు. స్నాతకోత్సవంలో IIT మద్రాస్ చైర్మన్ పవన్ గోయంక చేతుల మీదుగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో PhD పట్టా అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు, జీవనశైలి వ్యాధులు,
ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ తాజా నివేదికలో పేర్కొంది. 1990లో 73 లక్షల మందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 2021లో ఈ సంఖ్య 1.19 కోట్లకు చేరింది. భారత్లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరికల ప్రకారం భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. WHO గణాంకాలు ప్రోస్టేట్ క్యాన్సర్ భారతదేశంలో పురుషులకు ప్రాణాంతకంగా మారుతున్నట్లు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ను ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటున్నారు. 50 ఏళ్లలోపు వ్యక్తులలో ఈ క్యాన్సర్ బారిన పడే పరిణామాలు పెరుగుతున్నాయని WHO ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2022లో భారత్లో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అందులో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 37,948, 3% ఉన్నాయి. నిత్యం 2,000 మంది చిన్నారుల మృత్యువాత. ఇప్పటిదాకా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా రోజు దాదాపు 2,000 మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ HEI విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం 2021లో 80 లక్షల మందికి పైగా కలుషిత గాలి కారణంగా మృతి చెందారు. వాయు కాలుష్యంతో ఏటా 33,000 మరణాలు. వాయు కాలుష్యం కారణంగా భారత్లో 2008 నుంచి 2019 మధ్యకాలంలో ఏటా 33,000 మరణాలు సంభవించాయని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే వాయు కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉండడంతో 10 నగరాల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసి నగరాల్లో గాలిలో 2.5 pm ధూళి కణాల పెరుగుదలే మరణాలకు కారణమని అధ్యయనం తెలిపింది. యాంటీ నార్కోటిక్స్ హెల్త్ లైన్ నంబర్ 1933 భారతదేశం డ్రగ్స్ నేరాలకు వ్యతిరేక పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 2024 జూలై 18న జాతీయ స్థాయిలో తొలిసారిగా టోల్ ఫ్రీ నంబర్ మానస్ 1933 అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఈమెయిల్ ద్వారా పౌరులు డ్రగ్స్ నేరాలు సంబంధిత అంశాలపై నేరుగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో NCBకి సమాచారం అందించగలదు. 156 ఔషధాలను నిషేధించిన కేంద్రం. రోగుల ఆరోగ్యానికి హాని కలిగించే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను నిషేధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక ఉప్పు వినియోగం ఆరోగ్య ప్రమాదాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యను కనుగొంది. ఎక్కువ సోడియం తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశంతో త్వరగా చనిపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల మధ్య బలమైన సంబంధాన్ని అధ్యయనం చూపిస్తుంది. చెడు ఆహారంతో ముడిపడి ఉన్న సంవత్సరానికి 8 మిలియన్ల మరణాలలో దాదాపు 2 మిలియన్లు ఎక్కువ ఉప్పు తినడం వల్ల సంభవిస్తాయి. ఉప్పులో ఎక్కువగా కనిపించే సోడియం ప్లాస్మా వాల్యూమ్ను స్థిరంగా ఉంచడానికి మరియు కణాలు సాధారణంగా పనిచేయడానికి అవసరం. కానీ ఎక్కువ మోతాదులో అధిక రక్తం గుండె జబ్బులు, స్ట్రోకులు మరియు కడుపు క్యాన్సర్, ఊబకాయం, కాలీయ వ్యాధి మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లో పీచు మిఠాయిపై నిషేధం. హిమాచల్ ప్రదేశ్లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం. హిమాచల్ ప్రదేశ్లో పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మే 15 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. ఇందులో కృత్రిమ రంగులుగా ఉపయోగించే రోడమైన్ B ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యపై దుష్ప్రభావం చూపుతుందని నిర్ధారించారు. దీంతో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై
నిషేధం విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్ కారక రసాయనం ఉన్నట్లు పరిశోధనలో తేలిందని, అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే కెమికల్ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగిస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఈ రోడమైన్ బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్లో వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రోడమైన్ బి అనే కెమికల్ మన శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. అంతేకాకుండా అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎల్లో స్టోన్లో 1.5 బిలియన్ సంవత్సరాల పురాతన జెయింట్ వైరస్. శాస్త్రవేత్తలు ఇటీవల ఎల్లో స్టోన్ నేషనల్ పార్కులో 1.5 బిలియన్ సంవత్సరాల వయసు గల జెయింట్ వైరస్లను కనుగొన్నారు. ఈ వైరస్ల జన్యువులు చాలా వైరస్ల కంటే చాలా పెద్దవి కాబట్టి జెయింట్ అనే పేరు వచ్చింది. యూకే డ్రింకింగ్ వాటర్లో క్రిప్టోస్పోరిడియం పరాన్నజీవి. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల దక్షిణ డెవాన్లోని బ్రిక్స్ హోమ్ ప్రాంతంలో 46 క్రిప్టోస్పోరిడియాసిస్ కేసులను నిర్ధారించింది. 100 మందికి పైగా ఇతరుల వ్యక్తులు కూడా ఒకే విధమైన లక్షణాలను నివేదించారు. స్థానిక తాగునీటిలో కనిపించే క్రిప్టోస్పోరిడియం పరాన్నజీవి వ్యాప్తికి సంబంధించినది. ఈ ప్రాంతంలో విరేచనాలు మరియు వాంతులు ఇతర కేసులు ఇంకా పరిశీలించబడుతున్నాయి. క్రిప్టోస్పోరిడియం అనేది క్రిప్టోస్పోరిడియోసిస్కు కారణమయ్యే పరాన్నజీవి. ఇది చాలా చిన్నది మరియు ఒక సెల్ మాత్రమే కలిగి ఉంటుంది. ప్రజలు కలుషితమైన నీటిని తాగడం, మరొక వ్యక్తిని తాకడం లేదా జంతువుల నుండి మనుషులకు క్రిప్టోస్పోరిడియోసిస్ను పొందవచ్చు. సోకిన వ్యక్తులు వారి ప్రేగులు మరియు మలంలో నివసించే పరాన్నజీవిని కలిగి ఉంటారు. పరాన్నజీవి సరస్సులు, నదులు, ఈత కొలనులు, శుద్ధి చేయని నీరు మరియు పచ్చిపాలు మరియు తాజా పండ్ల వంటి ఆహారాలకు వ్యాపిస్తుంది. కేరళలో హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి. కేరళలోని మలప్పురం జిల్లాలో హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి చెందింది. దీని ద్వారా సుమారు 8,000 కేసులు మరియు 12 మరణాలు సంభవించాయి. అంటువ్యాధిగా ప్రసిద్ధి చెందిన ఈ వైరస్ సాధారణంగా 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. IIPE పర్యావరణ అనుకూల నీటి శుద్ధి పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE విశాఖపట్నం మరియు ఇతర జాతీయ పరిశోధనా సంస్థలు నీటిని శుద్ధి చేయడానికి కొత్త పర్యావరణ అనుకూల మార్గాన్ని అందించాయి. వారు దీనిని మెంబ్రేన్ యొక్క ఉపరితల మార్పు సాంకేతికత అని పిలుస్తారు. ఈ వినూత్న పద్ధతి బురదతో కూడిన నది నీటిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది చాలా చోట్ల సాధారణ సమస్య. అస్సాం సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, గౌహతి యూనివర్సిటీ, ప్రాగ్యోతిస్ కాలేజ్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి అధ్యయనానికి దోహదపడిన కొన్ని ప్రతిష్టాత్మక పాఠశాలలు. బురద నీటిని శుద్ధి చేయడానికి సెల్యులోజ్ నైట్రేట్ పొరల ద్వారా ప్రవహించే ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ప్లాస్మా ప్రాసెస్ గ్యాస్ను ఉపయోగించాలనే ప్రధాన ఆలోచనతో వారు ముందుకు వచ్చారు అని ప్రతిష్టాత్మక పత్రిక నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించబడింది. 68 మంది ప్రాణాలు తీసిన కలుషిత దగ్గుమందు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఫార్మాన్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేసిన కలుషిత దగ్గు సిరప్ను సేవించి 68 మంది చిన్నారులు మరణించిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉజ్బెకిస్తాన్లోని ఒక భారతీయ పౌరుడికి 2024 ఫిబ్రవరి 26వ తేదీ ఉజ్బెకిస్తాన్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఔషధం దిగుమతి లైసెన్స్ ఇచ్చిన మాజీ సీనియర్ అధికారులను కూడా దోషులుగా తేల్చింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం దగ్గుమందు అమ్మకమే 68 మంది పిల్లల మరణాలకు కారణమని కోర్టు తేల్చింది. కలుషిత దగ్గుమందును విక్రయించాడంటూ భారత పౌరుడు మారియన్
బయోటెక్ తయారు చేసిన ఔషధాలను పంపిణీ సంస్థ క్యూరామాక్స్ మెడికల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగ్ రాఘవేంద్ర ప్రతార్కు ఉజ్బెకిస్తాన్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. న్యూజిలాండ్లో డిపోజబుల్ సిగరెట్లు నిషేధం. పొగాకు ధూమపానాన్ని తగ్గించడానికి చర్యలో భాగంగా న్యూజిలాండ్ ప్రభుత్వం డిస్పోజబుల్ సిగరెట్లు, వేపులపై నిషేధాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం 18 ఏళ్లలోపు మైనర్లకు వేపులు లేదా సిగరెట్లను విక్రయించడంపై కఠినమైన జరిమానాలతో కూడి ఉంది. న్యూజిలాండ్ 2025 నాటికి పొగాకు రహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైనర్లకు డిస్పోజబుల్ వేపులు విక్రయించే రిటైలర్లకు NZ $1,00,000 సుమారు 55,590 వరకు జరిమానా విధించబడుతుంది. మైనర్లకు డిస్పోజబుల్ వేపులు విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తులకు NZ $1,000 సుమారు 556 జరిమానా విధించబడుతుంది. అమెరికాలోని 32 తీర నగరాలకు ముప్పు పెరిగిందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు అదుపులోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని 24 నగరాల్లో సముద్ర మట్టం ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతుంది. 12 నగరాల్లో అంతర్జాతీయ సముద్ర మట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైకి వస్తున్నాయి. 50 మందిలో ఒకరు దారుణమైన వరదలను చవి చూడక తప్పదని అధ్యయనం హెచ్చరిస్తుంది. 2050 సంవత్సరం కల్లా అమెరికా తీర ప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్ల మేర పైకి ఎగిసే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ల్యాబ్లో తయారు చేసిన బీఫ్కు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ అనుమతి. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో తయారు చేసిన పశు మాంస ఖండిక స్టిక్స్ల విక్రయానికి ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ఆలెఫ్ ఫార్మ్స్ సంస్థకు 2023 డిసెంబర్లో అనుమతి ఇచ్చింది. తొలిసారిగా ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్. WHO అమెరికాలో ఆవు పాలలో బర్డ్ ఫ్లూ H5N1 వైరస్ అధిక సాంద్రతలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ వచ్చి పాలలో మాత్రమే ఉంటుందని, పాలను వేడి చేసినప్పుడు నాశనం అవుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. టెక్సాస్లో ఈ వైరస్ను మొదటగా గుర్తించినట్లు WHO గ్లోబల్ ఇన్ఫ్లుయెంజా ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ వెన్కింగ్ జాంగ్ తెలిపారు. బర్డ్ ఫ్లూ కారక H5N1 వైరస్ను 1996లో ప్రారంభంలో తొలిసారిగా గుర్తించారు. సియెర్రా లియోన్లో ఎమర్జెన్సీ. ప్రజలు మాదక ద్రవ్యాల మత్తులో ఊగిపోతుండడంతో పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో అత్యవసర పరిస్థితి విధించారు. కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధాన కారణం. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ పదార్థం ఆ దేశంలోకి ప్రవేశించింది. కుష్ వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం. దీంట్లో మనిషి ఎముకలను కూడా వాడతారని స్థానికులు తెలిపారు. భూమిని తాకిన చాలా బలమైన సౌర తుఫాను. భారీ సౌర తుఫాను భూమిని తాకి గత 2 శతాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేసింది. ఈ తుఫాను ఫలితంగా భారత్లోని లద్దాఖ్తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దేదీప్యమాన ఆరోరాలు కనిపించాయి. ఈ తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్, ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలకు కూడా స్వల్ప అంతరాయం ఏర్పడింది. అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ తుఫాను 2024 మే 12వ తేదీన వచ్చిందని పేర్కొంది. ఈ తాజా సౌర తుఫానుకు కారణం సౌరగోళంలోని AR 13664 అనే ప్రాంతంలో ఏర్పడిన ఒక భారీ సౌర మచ్చ. ఈ తుఫాను వల్ల అమెరికాతో సహా ఉత్తరార్ధగోళంలోని ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేకియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, పోలాండ్ యొక్క ఎగువ ప్రాంతాలలో అరోరాలు కనిపించాయి. భారతదేశంలోని లద్దాఖ్లోని హాన్లే డార్క్ స్కై రిజర్వ్ ప్రాంతంలో కూడా ఈ అరోరాలు కనిపించాయి. ఆకాశం అరుణవర్ణపు కాంతితో నిండిపోయింది. గాజాలోని పిల్లల్లో పోషకాహార లోపం.
గాజాలోని 90% మంది 5 ఏళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ వెల్లడించింది. చాలామంది పిల్లలు రోజుకు ఒక పూటే తింటున్నారని తెలిపింది. 90% మందికి ఇన్ఫెక్షన్లు సోకాయని, 70% మంది అతిసారతో బాధపడుతున్నారని వివరించింది. 80% ఇళ్లకు రక్షిత మంచినీరు అందడం లేదని పేర్కొంది. భారత్ సాయంతో భూటాన్లో ఆసుపత్రి. భూటాన్లో మహిళలు, పిల్లల కోసం ఆసుపత్రి నిర్మించేందుకు భారత్ సాయం అందించింది. రాజధాని థింపూలో 150 బెడ్ల సదుపాయంతో దీనిని నిర్మించారు. ఈ ఆసుపత్రిని భారత్, భూటాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, షెరింగ్ తోబ్గేలు ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని 2 విడతలుగా భారత్ నిర్మించింది. తొలి విడత 2019లో ప్రారంభమైంది. రెండో విడత ఇటీవల పూర్తయింది. దీనికోసం భారత్ మొత్తం రూపాయలు 141 కోట్లను వెచ్చించింది. కెన్యా నుండి చిరుతలను సేకరించేందుకు భారతదేశం ఆసక్తి. ప్రాజెక్ట్ చిరుత తదుపరి దశ కోసం కెన్యా నుండి చిరుతలను సేకరించేందుకు భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేసింది. కెన్యా అధికారుల ప్రతినిధి బృందం ఈ నెలాఖరులో భారతదేశాన్ని సందర్శించి వారు విడిపోవడానికి ఇష్టపడే చిరుతల సంఖ్యతో సహా సాధ్యమైన బదిలీ గురించి చర్చించనున్నారు. మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఈ దశ ప్రాజెక్టు కోసం ఒక ప్రదేశంగా ఎంపిక చేయబడింది. లభ్యతను బట్టి 5 ఏళ్లలో ఏటా 8 నుంచి 14 చిరుతలను పరిచయం చేయాలనేది ప్రాజెక్ట్ చీత కింద ప్రణాళిక. ప్రస్తుతం కూనులో 27 చిరుతలు ఉన్నాయి. 13 పెద్దలు మరియు 14 పిల్లలు. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10 చిరుతలు అనారోగ్యం, అంటువ్యాధుల కారణంగా చనిపోయాయి. కోవిషీల్డ్ వివాదం. ఇటీవల బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా లండన్లోని హైకోర్టుకు సమర్పించిన కోర్టు పత్రాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ చాలా అరుదైన సందర్భంలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ TTSతో థ్రోంబోసిస్కు కారణమవుతుందని అంగీకరించింది. ఆస్ట్రాజెనెకా యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటున్నందున వ్యాక్సిన్ మరణాలు మరియు తీవ్రమైన గాయాలకు కారణమైందని ఆరోపించిన హక్కుదారులు ఈ ప్రవేశం పొందారు. అలోక్ శుక్లా 2024 గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతి. భారతదేశంలోని ఛత్తీస్గఢ్కు చెందిన 43 ఏళ్ల పర్యావరణ కార్యకర్త అలోక్ శుక్లా 2024కి ప్రతిష్టాత్మకమైన గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతిని అందుకున్నారు. జీవ వైవిధ్యం అధికంగా ఉన్న ఆస్ట్రియో అరణ్య అడవుల అభివృద్ధి నుండి 4,45,000 ఎకరాలను రక్షించడానికి శుక్లా ఒక విజయవంతమైన గ్రాస్ రూట్ ప్రచారానికి నాయకత్వం వహించారు. బొగ్గు గనులను ప్రతిపాదించారు. నీరు మరియు ఉప్పును ఉపయోగించి కృత్రిమ సినాప్స్ అభివృద్ధి. నెదర్లాండ్లోని ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం మరియు దక్షిణ కొరియాలోని సాగాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల అధ్యయనంలో నీరు మరియు ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించి సినాప్సెస్ అని పిలువబడే కృత్రిమ నరాల జంక్షన్ను అభివృద్ధి చేశారు. కృత్రిమ సినాప్సెస్ అనేవి మెదడులోని న్యూరాన్ల మధ్య కీలకమైన జంక్షన్ పాయింట్లు అయిన బయోలాజికల్ సినాప్సెస్ పనితీరును అనుకరించే ఇంజనీరింగ్ పరికరాలు. ఓజోన్ క్షీణత మరియు అంటార్క్టిక్పై దాని ప్రభావం. గ్లోబల్ చేంజ్ బయాలజీ జర్నల్లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం అంటార్క్టికాపై నిరంతర ఓజోన్ క్షీణత మరియు ఈ ప్రాంతంలోని మొక్కలు మరియు జంతు జాతులపై దాని సంభావ్య పరిణామాల గురించి ఆందోళనలను లేవనెత్తింది. ప్రతి వసంతకాలంలో అంటార్క్టికాపై ఏర్పడే ఓజోన్ రంధ్రం గత 25 ఏళ్లలో తగ్గిపోవడం ప్రారంభమైందని, అయితే గత 4 సంవత్సరాలుగా అసాధారణంగా చాలా కాలం పాటు కొనసాగిందని అధ్యయనం హైలైట్ చేసింది. ఓజోన్ పొర అనేది భూమి యొక్క స్ట్రాటో ఆవరణంలోని ఒక ప్రాంతం. ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత యూవీ వికిరణాన్ని, ముఖ్యంగా యూవీబీ కిరణాలను గ్రహిస్తుంది. మానవ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్లు, CFCలు మరియు ఇతర ఓజోన్ క్షీణత పదార్థాలు ODS యూవీ కిరణాలతో సంరక్షణ చెంది ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేసినప్పుడు ఓజోన్ క్షీణత సంభవిస్తుంది. 1987లో సంతకం చేసిన మాంట్రియల్ ప్రోటోకాల్ CFCలు మరియు ఇతర ODSల ఉత్పత్తిని దశల వారీగా నిలిపివేయడంలో
విజయవంతమైంది. ఓజోన్ పొర క్రమంగా పునరుద్ధరణకు దారితీసింది. అంటార్క్టిక్ ఓజోన్ రంధ్రాన్ని 1985లో బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వే శాస్త్రజ్ఞులు తొలిసారిగా కనుగొన్నారు. ఓజోన్ రంధ్రం యొక్క పరిమాణం 2006లో 29.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 11.4 మిలియన్ చదరపు మైళ్ళు గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు ఉత్తర అమెరికా పరిమాణం. అంటార్క్టిక్ ఓజోన్ రంధ్రం 2060 నాటికి కనుమరుగవుతుందని అంచనా వేయడంతో ఓజోన్ పొర పునరుద్ధరణకు అనేక దశాబ్దాలు పడుతుందని భావిస్తున్నారు. ఆహార సంక్షోభంపై 2024 గ్లోబల్ రిపోర్ట్. ఆహార సంక్షోభంపై 2024 గ్లోబల్ రిపోర్ట్ GRFC 2023లో 59 దేశాలు మరియు భూభాగాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు అధిక స్థాయిలో తీవ్రమైన ఆకలిని అనుభవించారు. ఈ అధ్యయనం మునుపటి సంవత్సరంతో పోలిస్తే 24 మిలియన్ల ప్రపంచ పెరుగుదలను చూపుతుంది. 32 దేశాల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 36 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2023లో ముఖ్యంగా స్థానభ్రంశం చెందిన జనాభాలో తీవ్రమైన పోషకాహార లోపం మరింత తీవ్రమైంది. 2016 నుండి GRFC విశ్లేషణలో 36 దేశాలు స్థిరంగా ప్రదర్శించబడుతున్నాయి. ఇది ప్రపంచంలోని అత్యంత ఆకలితో ఉన్న 80% మందిని సూచిస్తుంది. 2023లో 7,05,000 మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఫేజ్ 5 ఉంది. ఇది GRFC రిపోర్టింగ్ చరిత్రలో అత్యధిక సంఖ్య. దక్షిణ సుడాన్, బుర్కినా ఫాసో, సోమాలియా మరియు మాలీలతో పాటు కరువును ఎదుర్కొంటున్న వారిలో 80% మంది గాజా స్ట్రిప్లో ఉన్నారు. జూలై 2024 నాటికి గాజా స్ట్రిప్లో 1.1 మిలియన్ల మంది మరియు దక్షిణ సుడాన్లో 79,000 మంది వ్యక్తులు IPC లేదా CH ఫేజ్ 5లో ఉంటారని అంచనా వేయబడింది. తక్కువ ప్రమాదకరమైన డ్రగ్గా గంజాయి. USDEA 2024 మే 3న US డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ DEA గంజాయిని తక్కువ ప్రమాదకరమైన డ్రగ్గా మళ్లీ వర్గీకరించే ప్రతిపాదనను ప్రారంభించింది. ట్రిలియన్లో గ్లోబల్ ఎకానమీ వ్యయానికి వాతావరణ మార్పు అధ్యయనం. 2049 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $38 ట్రిలియన్ల వరకు నష్టాలను ఎదుర్కొంటుందని అంచనా వేస్తూ వాతావరణ మార్పుల వల్ల కలిగే భయంకరమైన ఆర్థిక పరిణామాలను ఒక నివేదిక హైలైట్ చేసింది. జర్మనీలోని పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ PIK శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఈ అధ్యయనం హెచ్చరించింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి గణనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ వాతావరణ మార్పుల ప్రభావాల కారణంగా ప్రపంచ ఆదాయం వచ్చే 25 సంవత్సరాల్లో 19% తగ్గుతుంది. కోహిమాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి. నాగాలాండ్లోని పశుసంవర్ధక మరియు పశు వైద్య సేవల విభాగం కోహిమాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించింది. ఆల్-ఇన్-వన్ బ్రాడ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కేవలం ఒకటి కాకుండా ఇంకా కనుగొనబడని వాటితో సహా అనేక రకాల కరోనా వైరస్ జాతుల నుండి రక్షణ కల్పించగల టీకాల తక్షణ అవసరాన్ని పరిశోధకులు గుర్తించారు. 2024 మే 6న నేచర్ నానో టెక్నాలజీ జర్నల్లో ఒక సంచలనాత్మక అధ్యయనం ప్రచురించబడింది. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు రూపొందించిన అధునాతన ఆల్-ఇన్-వన్ వ్యాక్సిన్ను పరిచయం చేశారు. బృహస్పతి చంద్రుడు కాలిస్టోపై ఓజోన్ యొక్క సాక్ష్యం. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ PRL పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం బృహస్పతి యొక్క అతిపెద్ద చంద్రులలో ఒకటైన కాలిస్టోపై ఓజోన్ ఉనికిని సూచించే బలమైన సాక్ష్యాలను కనుగొంది. గినియా వార్మ్ వ్యాధి. గినియా వార్మ్ వ్యాధి అనేది పొడవాటి దారం లాంటి గినియా పురుగుల వల్ల ఏర్పడే ఒక వికలాంగ మరియు బాధాకరమైన ఇన్ఫెక్షన్. ఇవి కలుషితమైన నీటిలో పరాన్నజీవి గుడ్లను క్యారియర్ తీసుకోవడం వలన సుమారు 1 సంవత్సరం పాటు పొదిగిన తర్వాత మానవ చర్మపు పొక్కుల నుండి నెమ్మదిగా ఉద్భవిస్తుంది. బాధితులు నెలల తరబడి పనిచేయడం కష్టం.
తల్లి నుంచే కుమారుడికి TEX-13B సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండవచ్చు, అందుకు మీరు కూడా ఒక కారణం కావచ్చని CCMB పరిశోధకులు పేర్కొంటున్నారు. పురుషుల్లో వేరే కణ అభివృద్ధికి ఎక్సో క్రోమోజోమ్ జన్యువు TEX-13B అవసరమని మొదటిసారిగా CCMB పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. వేర్వేరు సంస్థలతో కలిసి CCMB ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్, డాక్టర్ P. చంద్రశేఖర్, డాక్టర్ స్వస్తిరాయ్ చౌదరి చేసిన పరిశోధనల వివరాలు తాజాగా హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కోవిషీల్డ్ టీకాను వెనక్కి తీసుకోనున్న ఆస్ట్రాజెనెకా పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో మార్కెట్లో ఉన్న COVID-19 టీకాను వెనక్కి తీసుకోవాలని UK కంపెనీ ఆస్ట్రాజెనెకా నిర్ణయించింది. ఈ టీకాను కోవిషీల్డ్ పేరుతో మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పంపిణీ చేసింది. ఈ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు తగ్గిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ విపణుల్లో కొన్ని టీకా డోసులు మిగిలిపోయినందున వాటిని వెనక్కి తీసుకున్నట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. కోవిడ్కు ఎన్నో రకాల టీకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినందున తమ టీకాకు వాక్సిజెర్వియా డిమాండ్ తగ్గిందని పేర్కొంది. టీకా ఉత్పత్తి సరఫరాలను ఇప్పటికే నిలిపివేసినట్లు వివరించింది. హెపటైటిస్ B-C కేసుల్లో రెండో స్థానంలో భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదికను వెల్లడించింది. హెపటైటిస్ B-C ఇన్ఫెక్షన్లో భారతదేశం రెండవ అత్యధిక భారాన్ని కలిగి ఉంది. 35 మిలియన్లకు పైగా కేసులతో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. హెపటైటిస్ అనేది కాలేయం యొక్క వాపుకు కారణమయ్యే వైరల్ ఇన్ఫెక్షన్ల సమూహం. తీవ్రమైన కాలేయ నష్టం, సిర్రోసిస్, మచ్చలు, మరణానికి కూడా దారితీస్తుంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పురుషుల్లోనే అధికం. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు స్త్రీలలో కంటే పురుషుల్లోనే అధికంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1995 నుంచి 2021 వరకు జరిగిన 36,640 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలో 29,695 లేదా 80% పురుషులపై, 6,945 స్త్రీలపై జరిగాయని పేర్కొంది.